చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మోంతా తుఫాన్ సందర్భంగా గత 2-3 రోజుల్లో విపరీతమైన వానలు కావచ్చు, ఇక్కడ వరదలు కావచ్చు, చాలా గ్రామాలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్సీపురంలో మీరు చూస్తే ఇక్కడ శ్రీకాళేపల్లి కావచ్చు, అదేవిధంగా కాళేపల్లి కావచ్చు, ఇక్కడ వివిధ పంచాయతీలు, మిట్ట మీద ఉన్న పంచాయతీలు, చాలా పంచాయతీలు, రాయల చెరువు కావచ్చు, ఈ పంచాయతీలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి ప్రజలందరూ బయట రావడం కూడా ఇబ్బంది పడినారు. వాళ్ళకి వ్యవసాయ పంటలు కూడా చాలా వరకు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఆవులకి ధాన్యం లేక, అదేవిధంగా దానికి ఫీడ్ లేక, ఇక్కడ చూసేవాళ్ళు లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవంతా కూడా దున్నపోత మీద వర్షం పడితే ఏ విధంగా అయితే ప్రభుత్వం స్పందించదో అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏమీ పట్టినట్టు వచ్చి 2 ఫోటోలు దిగేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగలేదు. ఇదే విధంగా గత 1.5 సంవత్సరం ముందు ఇదే విధంగా వరదలు వచ్చి ఈ వానలు కొట్టుకొని పోయి సుమారు దీనికి 3 వానబడి రాయల చెరువు మునిగిపోతుంది అనే సందర్భంలో ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 7 రోజులు ఇక్కడే ఇదే రాయల చెరువు కట్ట మీద నిద్రించి ఇవంతా కూడా మళ్ళీ పూర్తిగా బాగు చేసి 1,00,000 సిమెంట్ బస్తాలతో ఇక్కడ ఈ రాయల చెరువు కట్టం బాగు చేసి హెలికాప్టర్లో కావచ్చు మిలిటరీ సైన్యాన్ని తీసుకువచ్చినట్టు ఆ రోజు అధికార యంత్రాంగం అందరూ కూడా కలెక్టర్ నుంచి, ఎస్పీ నుంచి, డిఐజీ నుంచి, ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ రోజు సహాయ చర్యలు పాల్గొనడం జరిగింది. ఈరోజు చూస్తే ఒక వరద వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా, ఇంకోటి వచ్చినా కాంపన్సేషను మేము అడిగితే ఏదో వెటకారంగా నిన్న మీరు హెలికాప్టర్లో పోతారు, ఇంకోటి పోతారని చెప్పి వ్యాఖ్యానిస్తాం జరుగుతోంది. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మాటలు వదిలేసి ప్రజలకి నిజంగా మంచి చేసే కార్యక్రమం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది కాడ ఈరోజు వ్యవసాయంలో లక్షలు నష్టపోవడం జరిగింది. వాళ్ళు కొంత మీరు చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఆ లాస్ట్ టైం ఏ విధంగా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళందరూ కాంపన్సేషన్ ఇప్పించారో అదేవిధంగా మీరు కూడా చర్యలు తీసుకొని వాళ్ళ కాంపన్సేషన్ కావచ్చు, ఆవులకి ధాన్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ ప్రజల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా ఇదే విధంగా కొనసాగితే ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత, అదేవిధంగా తిరుగుబాటు ఇప్పటికే వచ్చింది, ఇంకా బలంగా వస్తుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మళ్ళీ ఇప్పటికైనా మేలుకొని మంచి చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఓడినా గెలిచినా ఏమైనా కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఒక గొంతుంటే అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే. ఎప్పుడు ప్రజల పక్షాన మేము కూడా ఏ సమస్య ఉన్నా ముందుకెళ్తాము, భయపడే ప్రసక్తే ఉండదు. ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము కూడా ముందుకెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంతమంది కార్యకర్తలు ప్రజలకు ఇబ్బంది అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మేము సైతం అని చెప్పి మా కార్యకర్తలు సహాయ చర్యలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కదానికి మేము కూడా ప్రజల కోసం నిలబడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాయల చెరువు వేసి పుట్టిన తర్వాత కూడా అంత హైట్కు నీళ్లు రాలేదు. ఆ విధంగా నీళ్లు వచ్చినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారం రోజులు కట్ట మీదనే కొనుక్కొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా చేసి చెరువుకి ఇబ్బంది లేకుండా చేసి మళ్ళీ ఇంటికి పోవడం జరిగింది. అధికారులందరినీ కూడా, కలెక్టర్ని అయితే, ఎస్పీ గారిని అయితే అందరినీ కూడా ఇక్కడనే కూర్చోబెట్టుకొని ఇక్కడ ఏ ఇబ్బందులు రాకుండా ఎవరికి సహాయం చేశారు. దాని తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఉన్న చొరవతో హెలికాప్టర్లు తెప్పించి సీకేపల్లి పంచాయతీ, రాయల చెరువు పంచాయతీ పూర్తిగా గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్లకు బియ్యం ఎత్తుకుపోయే ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉంటే హెలికాప్టర్లలో 3 సరుకులు, అన్ని ఇంటికి కావాల్సిన సరుకులు, బియ్యం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని రక్షించి మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎనలేని సహాయం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాగా చేస్తున్నది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి సహాయం చేయడం లేదు, ఊరికే కంటి తుడుపు మాటలు చెప్పి కంటి తుడుపు చర్యలే తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.